హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందంటే, అక్కడ రణ్వీర్ అయితే దుర్గా ఎక్కడుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అంటే అంజు పాపనే దుర్గనా అని ఆలోచిస్తూనే ఉంటే అప్పుడే సడన్గా మనోహరి అయితే రణ్వీర్కి కాల్ చేస్తుందనమాట. కాల్ చేసి నువ్వు ఆ రోజు హాస్పిటల్కి డిఎన్ఏ టెస్ట్ కోసం అంజుని తీసుకెళ్ళావు కదా, అప్పుడు నువ్వు డాక్టర్కి ఏమైనా ఫేక్ డిఎన్ఏ టెస్ట్ నాకు కావాలి పోలీ అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అనేసి ఏమన్నా అడిగావా అని అంటూ ఉంటే అప్పుడే రణ్వీర్ అయితే లేదు నేనేమి ఆ మాటలు అయితే చెప్పలేదు, ఎందుకంటే నువ్వు చెప్పింటావు అనేసి నువ్వేమైనా అంటే ఫేక్ డిఎన్ఏ టెస్ట్ కావాలి అనేసి నువ్వేమైనా చెప్పావేమో అని అనుకొని నేనైతే ఏమీ చెప్పలేదు డాక్టర్కి. ఆ డిఎన్ఏ టెస్ట్ ఇవ్వగానే తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చాననమాట. నేను అంజు పాపకు కూడా అంతే చెప్పాననమాట. నేను అక్కడ కోర్టులో కూడా అడిగిన నువ్వు మా నాన్న అనేసి అలా చెప్పమ్మా అనేసి అంజుకి చెప్పడంతో అంజు అలానే చేసిందనమాట. మరి నువ్వు చెప్పలేదా ఆ మాటలు, డిఎన్ఏ టెస్ట్ ఫేక్ డిఎన్ఏ టెస్ట్ కావాలి అనేసి డాక్టర్కి కాల్ చేసి నువ్వు చెప్పలేదా అంటే లేదు నేనేమీ చెప్పలేదు అనేసి మనోహరి అనిందనమాట. ఆ మాటలకైతే రణ్వీర్ అయితే షాక్ అయిపోయాడనమాట. అప్పుడే మనోహరి ఏమనింది అంటే నువ్వు ఇప్పుడే ఏం చేస్తావు అంటే హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ డాక్టర్ని కలుచు, అంటే మీరు ఇచ్చిండేది ఫేక్ న్యూసా, ఫేక్ డిఎన్ఏ టెస్టా లేకపోతే రియలా అనేసి నువ్వు డాక్టర్ని కలిసేసి ఫస్ట్ మొదటిగా అది తెలుసుకో అనేసి మనోహరి అనిందనమాట. సరే సరే నేను ఇప్పుడే వెళ్తాను, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మీట్ అవుతాను అనేసి రణ్వీర్ అన్నాడనమాట. లాయర్ని అక్కడికి ఏ లాయర్ ఇక్కడ రా అని అనడంతో ఏంటి రణ్వీర్ అని అన్నాడనమాట. లేదు అని మనోహరి చెప్పిండే మాటలన్నీ అక్కడ లాయర్కి అయితే చెప్పాడనమాట. మనము వెంటనే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాము, హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ని మీట్ అవుదాము అంటే సరే సార్ అని సరే రణ్వీర్ అనేసి అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయారనమాట. హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ని కలిశారనమాట. డాక్టర్, మీరు ఆ రోజు నాకు ఇంతకుముందు డిఎన్ఏ టెస్ట్కి నేను ఇక్కడ వచ్చాను కదా, మీరు ఒక డిఎన్ఏ టెస్ట్ ఇచ్చారు, ఇది చెక్ చేయండి, ఈ డిఎన్ఏ టెస్టు రియలా ఫేకా అనేసి అన్నారనమాట. అప్పుడే డాక్టర్ అయితే లేదు నేను రియల్ డిఎన్ఏ టెస్టే ఇచ్చాను అనేసి డాక్టర్ చెప్పాడనమాట. ఆ మాటలకైతే రణ్వీర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. వెనకాల నుంచి అమర్ అయితే వచ్చాడనమాట. అంటే అమర్ చూపించాడా లేకపోతే దుర్గనే అంజునా అనేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్